మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఈరోజు మీడియా సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర స్పెసిఫికలీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర సంపద పెరగాలని, తెలంగాణ ఆస్తుల విలువలు పెరగాలని, గ్యారెంటీలు అమలు చేయాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఒక అంశం, ఈ సంవత్సరం నిజంగా నా దృష్టిలో ఏంటంటే సెలబ్రేషన్స్ 31st డిసెంబర్ నాడు చేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనం ఏమి సాధించినాం, వ్యక్తిగతంగా ఏం చేసినాం, తెలంగాణ పరంగా ఏం చేసినాం, పార్టీ పరంగా ఏం చేసినాం అనేది నిజమైనటువంటి సెలబ్రేషన్స్ 31st డిసెంబర్ నాడు జరగాలి. కానీ ఆనవాయితీగా ఫస్ట్ నాడు సెలబ్రేషన్స్ అంటే అదేంటంటే ఏ కప్పు లేకుండా సెలబ్రేషన్ చేసినట్టు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా, బాగు చేస్తున్నా. సరే, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం నెల కూడా దాటలేదు కాబట్టి మేము దాని గురించి ఎక్కువ విమర్శించలేదు అని కోరుకోవట్లేదు. ఎట్లాగో హనుమాన్ పరేడ్ ఒక 100 days ఉంటుంది కాబట్టి. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా, మోసపోతే మాత్రం గోసపడతా, మోసపోతే గోసపడతా. ఎందుకంటే ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 30 రోజుల్లో వాళ్ళు సాధించింది శ్వేతపత్రం, వైట్ పేపర్. అంటే చెప్పడానికి ఏం లేదు కదా, దాన్ని శ్వేతపత్రం కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేసింది చెప్పడానికి ఏం లేదు. ఏదైతే గ్యారెంటీల గురించి వారికే గ్యారెంటీ లేదు కాబట్టి శ్వేతపత్రంతో కాలయాపన చేస్తున్నారు, పరిపాలనని కాలయాపన చేస్తున్నారు. ఇక మేము తక్కువ ఉన్నామని అవుట్ గోయింగ్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళు ఒక పేపర్ విడుదల చేసింది. దాన్ని స్వెట్ పత్రం అంటారు. అంటే చెమట పత్రం, స్వేదపత్రం కొద్దిగా మోడర్న్ ఉండాలని దానికి స్వేదపత్రం అని పెట్టారు. స్వేద అంటే చెమట వచ్చి చేసింది. వాళ్ళు 10 సంవత్సరాల చెమట వచ్చి కష్టపడి 24 గంటలు కష్టపడి మెదడును రంగరించి చేసింది 6,32,000 కోట్లు. 6,32,000 కోట్ల అప్పు. నిజంగా చెప్పాలంటే దాని శ్వేతపత్రం కాదు, స్వెట్టపత్రం కాదు, అప్పుల పత్రం అని పెడితే ఇంకా బెస్ట్ ఉంటుంది. జనానికి చాలా అర్థమయ్యేది, చాలా అర్థమయ్యేది. మీడియా మిత్రులు గమనించాలి, నేను షార్ట్గా స్వీట్గా ఉన్నది చెప్తున్నాను. ఇక మా బీజేపీ చేసేది కొండందా, చెప్పేది ఘోరంగా. మా స్పెషాలిటీ అది. బీజేపీ ఏంటంటే మోడీ గారిది కానీ బీజేపీ పార్టీని కానీ మీరు చేసేది కొండంతా, చెప్పేది ఘోరంగా. ఎవరికీ తెలవకుండా సైలెంట్గా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 సంవత్సరాల్లో 27 లక్షల కోట్ల పెట్టుబడి పెడితే, అందులో దాదాపు 17 లక్షలు అప్పుల రూపం తీసేసి పక్క పెడితే, టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే, అంటే ఆస్తులను పెంచడానికి ఉపయోగించే పెట్టుబడి మాత్రమే తీసుకుంటే, మా కిషన్ రెడ్డి గారు మా అధ్యక్షులు
మన ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఒక 9 నెలల కింద విడుదల చేశారు. అక్షరాల 9,36,000 కోట్లు మేము పెట్టుబడి పెట్టాం. ఈరోజు మీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ తరఫున ఇది సంపద పత్రం అనేది మేము ప్రకటిస్తున్నాం. ఇది సంపద పత్రం. కాంగ్రెస్ శ్వేతపత్రం 0, బీఆర్ఎస్ శ్వేతపత్రం అప్పుల పత్రం. బీజేపీ మాత్రం కేవలం బీజేపీ ఒక్క పార్టీ మాత్రమే 9,36,000 కోట్ల సంపద పత్రం సృష్టించింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. మన బీఆర్ఎస్ నాయకులు చెబుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువలు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి? ఈ కారు ఏ రోడ్డు మీద నడుస్తుంది? హైదరాబాద్ నుంచి విజయవాడ పోతే మోడీ గారు వేసినటువంటి జాతీయ రహదారి మీద నడుస్తుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ పోతే మోడీ గారు వేసినటువంటి నేషనల్ హైవే మీద నడుస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మన గద్వాల వరకు పోతే మోడీ గారు వేసినటువంటి జాతీయ రహదారి వేస్తుంది. ఈరోజు కేవలం జాతీయ రహదారులు మాత్రమే తీసుకుంటే లెక్కలోకి 2,500 కిలోమీటర్ల నూతన జాతీయ రహదారులు నిర్మించబడ్డది. 2,500 కోట్ల నూతన జాతీయ రహదారులు నిర్మించబడుతున్నవి. అంటే 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు ఇచ్చినటువంటి వరం. దానివల్ల ఆస్తులు పెరిగింది. పెరిగాయి. మీ వల్ల కాదు. ఈరోజు మొత్తం 60 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కేవలం 2,500 కిలోమీటర్లు. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు. కానీ 2014 నుంచి 2023 వరకు 5,000 కిలోమీటర్లు. కిలోమీటర్కి 25 కోట్లు వేసుకున్నా కూడా 1,80,000 కోట్ల రూపాయలు కేవలం జాతీయ రహదారుల నిర్మాణం చేయడానికి మోడీ గారు ఖర్చు పెట్టారు. ఈరోజు ప్రభుత్వం రైతులు పండిస్తున్నటువంటి ప్రతి గింజ కొనడానికి దాదాపు ₹1,00,000 పెట్టి ఎంఎస్పీ పెట్టి మోడీ గారు కొన్నారు. ఈరోజు ఏదైతే ఉచిత బియ్యం ఇస్తున్నారో ₹30 కిలో బియ్యాన్ని రైతుల దగ్గర కొని అదే గతంలో ₹3 ఇచ్చేది ఇప్పుడు మొత్తం ఉచితంగా ఇస్తున్నది మోడీ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోడ్డు స్టేట్ గవర్నమెంట్ నిర్మించట్లే. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రూరల్ రోడ్స్ కానీ, రూరల్ కన్స్ట్రక్షన్ ఆర్సీసీ రోడ్స్ కానీ, లేదా ఎన్ఆర్జీఎస్ కింద నిర్మించబడే సిసిఎస్ రోడ్లు కానీ, ప్రతి రోడ్డు గల్లీ రోడ్డు అయినా, గ్రామీణ రోడ్డు అయినా, లేకుంటే జాతీయ రోడ్డు అయినా, ఏ రోడ్డు అయినా మోడీ గారు నిర్మిస్తున్నాయి కదా. ఈరోజు రైల్వేస్ ఏదైతే సికింద్రాబాద్ అద్భుతంగా ఏదైతే మన ఎయిర్పోర్ట్ లాగా నిర్మాణం అవుతుంది. సికింద్రాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 27 రైల్వే స్టేషన్స్ దాదాపు నిర్మాణం అవుతున్నాయి. ఈరోజు కరెంట్ కేసీఆర్ గారు కేవలం ఒక భద్రాద్రి ప్లాంట్ కట్టి ఆ 800 మెగావాట్లు కట్టి 18,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుందంటే మోడీ గారి పాలసీ వల్ల. మోడీ గారు జెన్కోకు, ట్రాన్స్కోకు 80,000 కోట్లు అప్పిస్తే 80,000 అప్పిచ్చేది ఒకడు, డబ్బులు ఇచ్చేది ఒకడు, డబ్బు కొట్టుకునేటోడు ఒకడు. అందుకొరకు నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. వన్ శాంపుల్ చేసి చెప్తున్నాను. ఈరోజు RRR అనేది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40% భూమిని కవర్ చేస్తారు. దానికి కావాల్సింది 20,000 కోట్లు. మా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఇనిషియేటివ్ తీసుకుని రోడ్డే కాకుండా దానికి రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా యాడ్ చేశారు. అది 5,000-6,000 కోట్ల అడిషనల్ అయితే ఈరోజు అది ఎప్పుడు సాధ్యమైంది? ఈ కాంగ్రెస్ దగ్గర అయితే గుల్లా జీరో బడ్జెట్. మీకు తెలుసు ఏం చేయాలో. వాళ్ళకు ముఖాలు చూస్తే గెలిచినట్టు లేదు. ముఖ్యమంత్రి ఏదో ముళ్ళకి దేంట్లో పెట్టుకున్నట్టే ఉన్నది. ఆ ఆనందం వాళ్ళ కళ్ళలో కనిపించట్లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు
మొత్తం గీకి గీకి పోయిండు. ఏం మిగల్చలే. వాళ్ళదేమో అప్పల చెప్ప, మాదేమో అక్షయ పాత్ర. అందుకొరకు వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. సరే 10 ఏళ్ళు మీరు కేసీఆర్కి ఇచ్చారు అవకాశం, ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్కి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో 100% మోడీకి వస్తారు. దాదాపు 333 సీట్ల నుంచి 400 సీట్లు గెలిచే అవకాశం ఉంది. హ్యాట్రిక్ సాధిస్తారు. ఇక్కడ అత్యధిక ఎంపీలే కాదు, నా దృష్టిలో మీరు తెలంగాణ బాగుండాలంటే, తెలంగాణ ప్రజలు బాగుండాలంటే, తెలంగాణ పారిశ్రామికవేత్తలు బాగుండాలంటే మీరు 17కు 17 మీరు గెలిపిస్తే మేము అందరం మా పార్టీ తరఫున, మా అధ్యక్షుడి తరఫున ఢిల్లీలో కూర్చొని అనేక ప్రాజెక్టులు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే 2024 మన తెలంగాణకు సెలబ్రేషన్ ఇయర్ కావాలన్నా, డెలిబ్రేషన్ ఇయర్ కావాలన్నా మీ చేతుల్లో ఉందని తెలియజేస్తున్నాం. ఇక రెండో అంశం, దాదాపు 600 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రామ మందిరం గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క చొరవతో ఈరోజు కార్యరూపం దాల్చింది. జనవరి 22 నాడు రామ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఇప్పటికే మోడీ గారు కాలిచ్చారు, మా అధ్యక్షుడు కూడా కాలివ్వడం జరిగింది. ఇది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు. రాముడు అందరి వాడు. చిన్నప్పుడు మనం చదువుకున్నాం, రాముడు మంచి బాలుడు, రాముడు అందరి వాడు. ఏ కులానికో ఏ మతానికో చెందినవాడు, అందరూ భారతీయులకు చెందినవాడు, 130-40 కోట్ల వారికి చెందినవాడు. దాన్ని ఇది పార్టీ ప్రోగ్రాం కాదు. దయచేసి అందరూ పాల్గొనండి. మొత్తం ప్రపంచమే గర్వించదగ్గ విధంగా మనం పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు 22 నాడు ఏదైతే అక్షంతలు పంపిణీ అవుతుందో అందరూ మేము విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం అందరూ పాల్గొనండి. ఆ రాముడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మూడో అంశం, విశ్వకర్మ యోజన మీ అందరికీ తెలుసు. అద్భుతమైనటువంటి కేంద్ర ప్రభుత్వం పథకం, మోడీ గారి యొక్క మేధో సంపద నుంచి వచ్చినటువంటి పథకం. 18 చేతివృత్తులకు సంబంధించింది. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి. కనీసం 1,00,000-1,50,000 మందికి మన రాష్ట్రంలో ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ముగిస్తున్నాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. దీనికి సంబంధించింది మా సంపద పత్రానికి సంబంధించింది ఆల్రెడీ ఇదివరకు మీకు ఇచ్చాము. మా ప్రకాష్ రెడ్డి గారు దీన్ని బాగా పూర్తి చేశారు, నాకు తెలుసు. ఆ రోజు చాలా ఆల్మోస్ట్ 6 నెలలు శ్రమపడ్డారు. దీని సాఫ్ట్ కాపీ కూడా మళ్ళీ ఇస్తాము. ఇంకో సింగిల్ మీరు అంతా హైబ్రిడ్ జర్నలిజం కదా, ఇంత సర్వే ఉపయోగం ఉంటుంది కాబట్టి సింగిల్ పేజీలో మీకు పంపిస్తా సాఫ్ట్ కాపీ. అంటే ఏ రంగంలో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను, దయచేసి దాన్ని ఉపయోగించి 2024 మాత్రం తెలంగాణ సెలబ్రేషన్ ఇయర్ బై ఓటింగ్ ఫర్ ద బీజేపీ అని ప్రజలకు మీ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.